ఐడి సరిపోతుందా? పాస్ అక్కడికి వెళ్దామా? హోంగార్డ్లో ఎక్సలెంట్ వర్క్ చేసిన దానికి అభినందిస్తూ వీకోట పరిధిలో గాంజా తీసుకొని వచ్చి అమ్ముతున్న గ్యాంగ్ను పట్టుకున్నారు. ఇక్కడ పరంధామా అని లోకల్లో ఉన్న వ్యక్తి, ఒక లారీ ఓనరు మన్యం జిల్లాకి వెళ్ళి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసే సందర్భంగా అక్కడ డాబా దగ్గర కొంతమంది పరిచయం అయినారు. వాళ్ళ దగ్గర దాదాపు 8 కిలోల గాంజా కొని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా ఎవరైతే అమ్మకాలకు పాల్పడుతున్నారో వాళ్ళ దగ్గర అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సరైన టైంలో పోలీసు వారు, డిప్యూటీ తహసీల్దారు, వాళ్ళ సిబ్బంది వెళ్ళి 5 మంది అరెస్ట్ చేసి 5 మంది దగ్గర నుంచి 8 కిలోల గాంజాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. 5 మంది పరంధామ, దావూదు, ఆంటోనీ, చిరంజీవి అండ్ శివ. వీళ్ళందరూ కూడా 5 బయలుపల్లి వాళ్ళు, మిగిలినంత లోకల్ వాళ్ళే. ఇదే ప్రెస్ మీట్ లాస్ట్ 2 వీక్స్ ఆర్ 10 to 12 days బ్యాక్ కొంతమంది విలేకరు మిత్రులు నా దృష్టి తేవడం జరిగింది. సార్ ఇక్కడ గాంజా కొంతవరకు సప్లై అవుతుంది, దానిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారని అదే రోజు చెప్పడం జరిగింది. డెఫినెట్గా తొందరలో చర్యలు తీసుకుంటామని చెప్పి, ఇంకా కూడా మా దగ్గర సమాచారం ఉంది. ఇంకా కూడా కొంతమంది పర్సన్స్ ఇప్పుడు 5 మంది అరెస్ట్ చేసిన, ఇందులో 2 అపస్కారాలు ఉన్నారు. అది కాకుండా ఇంకా ఉన్న 2 పర్సన్స్ ఈ రకంగా ఆవి చేసే వాళ్ళు ఏరియాలో ఉన్నారని తెలిసింది. వాళ్ళపైన కూడా సమగ్రమైన నిఘా పెట్టడం జరిగింది. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు. వీకోటలో గాంజాకు అలవు లేదు. పోలీసులు డెఫినెట్గా కఠినమైన తీసుకుంటారు. ఈ 5 మందిని కూడా రిమాండ్ తరలించడం జరిగింది. ఎనీ ఇష్యూస్ ఏమైనా ఉంటే సరే ఎంత మటుకు ఉంటుంది అసలు కాస్ట్? ఇది విలువ అక్కడ 15,000 దగ్గర నుంచి ఉంటుంది కిలో. ఇక్కడ వీళ్ళు అమ్మేదాన్ని బట్టి ఉంటుంది. సరే ఎన్ని కేజీలు సార్? 8 kilos.